Good morning everyone. This is S. Madhavilata, contract faculty in mathematics from Dr. BRR Government College, Jadcherla. Today we will discuss subspace. Upantaralam. What is a subspace? Upantaralam ante entidi చూద్దాం. V అనేది ఒక సదిశాంతరాలం తీసుకుందాం. H అనేది V యొక్క ఒక ఉపసమితి అయితే క్రింది నియమాలను పాటిస్తే వీకి హెచ్ ఉపాంతరాలం అంటారు. అవి ఏ కండిషన్స్ చూడండి, 3 కండిషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వీలో శూన్య సదిశ 0 బార్ అనేది హెచ్లో కూడా ఉండాలి. అంటే మనకు ఆల్రెడీ వి అనేది సదిశాంతరాలం కాబట్టి 0 అనేది వీలో ఉంటుంది, 0 బార్ శూన్య సదిశ కాబట్టి అది హెచ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ హెచ్ సదిశ సంకలనం దృష్ట్యా సంవృతం అనగా యూ బార్ కామా వి బార్ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ యూ బార్ ప్లస్ వి బార్ బిలాంగ్స్ టు హెచ్. అంటే సదిశా సంకలనము సంవృతాన్ని పాటించాలన్నట్టు. ఆటోమేటిక్గా మనకు ఈ యూ ప్లస్ వి బిలాంగ్స్ టు వి అనేది ఉంటుంది సదిశాంతరాలం కాబట్టి ఇప్పుడు హెచ్ కూడా యూ ప్లస్ వి అనేది హెచ్లో ఉండాలి అని చూపించాలి. నెక్స్ట్ థర్డ్ వన్ హెచ్ అదిశా గుణకారం దృష్ట్యా సంవృతం అనగా యూ బార్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ సి అనేది ఒక అదిశ అయితే అప్పుడు సి యూ బార్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి. సో ఏం కావాలి మనకి, వి అనేది ఒక సదిశాంతరాలం, హెచ్ అనేది వికి ఒక ఉపసమితి అయ్యి ఈ 3 కండిషన్స్ని 0 బార్ బిలాంగ్స్ టు హెచ్, యూ బార్ ప్లస్ వి బార్ బిలాంగ్స్ టు హెచ్, సి యూ బార్ బిలాంగ్స్ టు హెచ్ అని ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు హెచ్ అనేది వీకి ఉపాంతరాలము అని చెప్తాము. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాము. ఫస్ట్ వన్, వి ఒక సదిశాంతరాలము, డబ్ల్యూ అనేది వి యొక్క శూన్యేతర ఉపసమితి అయితే డబ్ల్యూ అనేది వికి ఉపాంతరాలం కావడానికి ఆవశ్యక పర్యాప్త నియమం సి యూ బార్ ప్లస్ డి వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ కామా ఫర్ ఆల్ యూ బార్ కామా వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ సి కామా డీలు ఏంటివంటే స్కేలార్స్ అదిశలు. దీన్ని ప్రూఫ్ చూద్దాం. ఇప్పుడు ఏవైతే ఇచ్చారో వాట్ ఈస్ గివెన్, రైట్ డౌన్. వి ఒక సదిశాంతరాలము, డబ్ల్యూ అనేది వి యొక్క శూన్యేతర ఉపసమితి. ఆవశ్యక నియమము డబ్ల్యూ అనేది వికి ఉపాంతరాలం అనుకుందాం. ఇప్పుడు ఏమని ప్రూఫ్ చేయాలి అంటే సి యూ బార్ ప్లస్ డి వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ యూ బార్ కామా వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇక్కడ ఈ సి కామా డీలు అదిశలు అని చూపాలి. సో డబ్ల్యూ అనేది యూ బార్ యొక్క వి యొక్క ఉపాంతరాలం అంటున్నాం. సో అదిశా గుణనం దృష్ట్యా అంటే కండిషన్ 3 ఉపాంతరాలం డెఫినేషన్ నుంచి కండిషన్ 3 ఏంటి మనకి, సి ఒక అదిశ యూ బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే సి యూ బార్ ఏమవుతుంది, బిలాంగ్స్ టు కూడా డబ్ల్యూ అవుతుంది. సేమ్ అదేవిధంగా డి ఒక అదిశ వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లాయిస్ డి వి బార్ బిలాంగ్స్ టు కూడా ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూఏ ఉంటుంది. సో ఇక్కడ సి యూ బార్ కామా డి వి బార్లు ఏంటి, బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఫస్ట్ కండిషన్ ఉపాంతరాలం డెఫినేషన్లో ఫస్ట్ కండిషన్ ఏంటి, సంకలనం దృష్ట్యా సంవృతాన్ని పాటించాలి. అంటే అక్కడ ఏముండే మనకు డెఫినేషన్లో యూ బార్ కామా వి బార్ బిలాంగ్స్ టు హెచ్ అయితే యూ బార్ ప్లస్ వి బార్ బిలాంగ్స్ టు హెచ్. సో ఇక్కడ ఏమున్నాయి మనకి, సి యూ బార్ కామా డి వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంది కాబట్టి వీటి అడిషన్ సి యూ బార్ ప్లస్ డి వి బార్ బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ మనకి ఆవశ్యక నియమం నెససరీ కండిషన్ ఓవర్ నౌ సఫిషియంట్ కండిషన్ పర్యాప్త నియమం. సో దీంట్లో ఏమనుకుంటాం మనము, లెట్ సి యూ బార్ ప్లస్ డి వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నౌ విల్ ప్రూవ్ దట్ డబ్ల్యూ అనేది వికి ఉపాంతరాలం సబ్స్పేస్ అని చూపాలి. సో ఫస్ట్ కండిషన్ సి ఈక్వల్ టు 0 డి ఈక్వల్ టు 0లని 1లో కనుక రాస్తే 0 యూ బార్ ప్లస్ 0 వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, దాని నుంచి 0 బార్ బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుందమ్మా, డబ్ల్యూలోనే ఉంటుంది.
నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, సి ఈక్వల్ టు 1 డి ఈక్వల్ టు 1 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 ఇంటూ యూ బార్ ప్లస్ 1 ఇంటూ వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లాయిస్ యూ బార్ ప్లస్ వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ యూ బార్ కామా వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి, డి ఈక్వల్ టు 0ని 1లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే సి యూ బార్ ప్లస్ 0 ఇంటూ వి బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, దాని నుంచి సి యూ బార్ ప్లస్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ, దాని నుంచి సి యూ బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దేర్ఫోర్ డబ్ల్యూ అనేది వికి ఉపాంతరాలము అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి 3 కండిషన్స్ సబ్ స్పేస్ డెఫినేషన్వి 3 కూడా మనం సాటిస్ఫై చేసినాం కాబట్టి ఇప్పుడు డబ్ల్యూ అనేది వికి సబ్ స్పేస్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే r² ఈక్వల్ టు సెట్ x, y సచ్ దట్ x, y బిలాంగ్స్ టు r అనున్నది సదిశ సంకలనం మరియు అదిశ గుణకారం దృష్ట్యా ఒక సదిశాంతరాలం అయితే h ఈక్వల్ టు x మైనస్ x సచ్ దట్ x బిలాంగ్స్ టు r అనున్నది r²కి ఉపాంతరాలమని చూపండి. సో సొల్యూషన్ చూద్దాము. r² ఈక్వల్ టు వాట్ ఈస్ గివెన్, x, y సచ్ దట్ x, y బిలాంగ్స్ టు r సదిశ సంకలనం దృష్ట్యా ఇది ఏమవుతుంది మనకి అదిశా గుణకారం దృష్ట్యా ఒక సదిశాంతరాలం. ఇప్పుడు h ఈక్వల్ టు ఏమిచ్చారు, x, మైనస్ x. సో x, మైనస్ x సచ్ దట్ x బిలాంగ్స్ టు r, ఇది hకి ఒక ఉపసమితి. నౌ వీ విల్ ప్రూవ్ దట్ h ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ r². ఇక్కడ ఏం చేయాలి, మనం 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కదమ్మా. ఫస్ట్ వన్ ఏంటి, 0 బార్ బిలాంగ్స్ టు h. సో ఇక్కడ ఏమున్నాయి మనకి x, y ఆ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 0, 0 అలా తీసుకోవాలి. ఫస్ట్ 0, 0 బిలాంగ్స్ టు r తీసుకుంటున్నాం. నెక్స్ట్ 0, 0ని ఏం రాయొచ్చు మనము, 0, -0 రాయొచ్చు. సో 0, -0 బిలాంగ్స్ టు ఎక్కడ, ఇక్కడ మనకి చూడండి h అనేది ఎలా ఉంది, x, -x ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ 0, -0 వచ్చింది. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఏం చెప్పొచ్చు, h అని చెప్పొచ్చు. దేర్ఫోర్ 0, -0 బిలాంగ్స్ టు h ఫర్ ఆల్ 0 బిలాంగ్స్ టు r. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసినాం. సెకండ్ వన్ u బార్ ఈక్వల్ టు x, -x అనుకుందాం, v బార్ ఈక్వల్ టు y, -y అనేసి అనుకుందాం. ఈ రెండు కూడా ఎక్కడున్నాయి, హెచ్లో ఉన్నాయి. ఇప్పుడు u బార్ ప్లస్ v బార్ ఈక్వల్ టు x, -x ప్లస్ y, -y దట్ ఈక్వల్ టు x ప్లస్ y, -x -y, x ప్లస్ y మైనస్ కామన్ తీయండి. ఇక్కడ ఈ రెండిట్లలో కూడా ఏమొస్తుంది, -(x + y). ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, దీన్ని మొత్తాన్ని కూడా x అనుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది, x అవుతుంది. అంటే x, -x ఫామ్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఏమవుతుంది, h అవుతుంది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, u బార్ ప్లస్ v బార్ బిలాంగ్స్ టు h ఫర్ ఆల్ u బార్, v బార్ బిలాంగ్స్ టు h అయింది. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేసేసినాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, u బార్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం, x, -x బిలాంగ్స్ టు h అండ్ c be a స్కేలార్. c u బార్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. c ఇంటూ x, -x. ఇక్కడ cని మల్టిప్లై చేయొచ్చు ఒక వెక్టార్కి, స్కేలార్ను తీసుకొని వెక్టార్కి మల్టిప్లై చేయొచ్చు కాబట్టి c ఇంటూ x, -c ఇంటూ x. ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ ఏ ఫామ్లో ఉంది, x, -x ఫామ్లో ఉంది కాబట్టి దట్ ఈస్ బిలాంగ్స్ టు h. సో దేర్ఫోర్ c u బార్ బిలాంగ్స్ టు h ఫర్ ఆల్ u బార్ బిలాంగ్స్ టు w, c ఈజ్ ఏ స్కేలార్. దేర్ఫోర్ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి h అనేది r²కి ఉపాంతరాలము అని చెప్పవచ్చు. నౌ సెకండ్ ప్రాబ్లం, r² ఈక్వల్ ఇది మ్యాట్రిక్స్ ఫామ్లో ఉందమ్మా, x1, x2, x3 సచ్ దట్ x1, x2, x3 బిలాంగ్స్ టు r అనేది సదిశా సంకలనం మరియు అదిశా గుణకారం దృష్ట్యా సదిశాంతరాలం అయితే ఉపసమితి h ఈక్వల్ టు x1, x2, 0 సచ్ దట్ x1, x2 బిలాంగ్స్ టు r అనేది r³ ఉపాంతరాలం అని చూపండి. సో సొల్యూషన్ తీసుకున్నట్టయితే r² ఈక్వల్ టు x1, x2, x3 h ఈక్వల్ టు x1, x2, 0.
సో దీంట్లో ఫస్ట్ కండిషన్ చూసినట్టయితే 0 0 0 బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్, అగైన్ 0 0 0 దట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్, దట్ ఇంప్లైస్ 0 బార్ అనేది హెచ్లో ఉంటుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసుకున్నట్టయితే లెట్ యూ బార్ ఈక్వల్ టు x1 x2 x3 కాకుండా ఇక్కడ 0 హెచ్లో తీసుకుంటున్నాం కాబట్టి వి బార్ ఈక్వల్ టు y1 y2 0 బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ x1 x2 y1 y2 బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ కండిషన్లో యూ బార్ ప్లస్ వి బార్. యూ బార్ ఈక్వల్ టు ఏంటి x1 x2 0 ప్లస్ వి బార్ y1 y2 0. రెండింటిని కూడా యాడ్ చేసినట్టయితే x1 ప్లస్ y1 x2 ప్లస్ y2 0 ప్లస్ 0 0 ప్లస్ 0 ఈజ్ 0. అగైన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x1 x2 0 బిలాంగ్స్ టు ఏం చెప్పొచ్చు హెచ్. సో దేర్ ఫోర్ u bar plus v bar belongs to h for all u bar comma v bar belongs to h. నౌ థర్డ్ కండిషన్ ఏంటి లెట్ సి ఒక అదిశ అనుకున్నాము, దాని నుంచి సి యూ బార్ ఈక్వల్ టు సి ఇంటూ యూ బార్ అంటే x1 x2 0. సో అగైన్ సి ఇంటూ x1 x2 0ని cx1 cx2 0 దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఏంటి హెచ్. సో థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది కాబట్టి సి యూ బార్ ఈక్వల్స్ బిలాంగ్స్ టు హెచ్ ఫర్ ఆల్ యూ బార్ బిలాంగ్స్ టు హెచ్. 3 కండిషన్ సాటిస్ఫై అయ్యింది కాబట్టి హెచ్ అనేది ఆర్కు ఉపాంతరాలం అవుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే క్యాపిటల్ ఎఫ్ అనేది 3/2 మాత్రిక, హెచ్ అనేది ఎఫ్ఏ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అనేది ఏంటి అంటే శూన్య మాత్రిక అనే నియమాన్ని పాటించేట్లు m2/4 తరగతి గల మాత్రిక ఏ యొక్క సమితి. అయితే ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలంటే హెచ్ అనేది m2/4కు ఉపాంతరాలం అవుతుందా కాదా అయితే సరి చూడండి అనేసి చెప్తున్నారు. సో సొల్యూషన్ చూసినట్టయితే ఇక్కడ m2/4 అంటున్నారు కదమ్మా. 2/4 అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు 2/4 అంటే 2 అనేది ఏంటి అంటే రోస్, 2 రోస్ ఉండాలి 4 కాలమ్స్ ఉండాలన్నట్లు ఆ విధంగా తీసుకోవాలి. సో దాన్ని మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము అంటే x1 x2 x3 x4 అది ఫస్ట్ రోకి, సెకండ్ రోకి y1 y2 y3 y4 సచ్ దట్ దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ క్యాపిటల్ ఆర్ అనేసి అనుకుందాం. ఇప్పుడు ఇది సబ్ స్పేస్ అవుతుందా లేదా చూడాలి కాబట్టి ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. క్యాపిటల్ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఆఫ్ 2/4 అంటున్నాం. ఎఫ్ఏ ఈక్వల్ టు 0 కండిషన్ ఇచ్చారు. సో ఎఫ్ఏ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ 3/4 తీసుకుంటున్నాము. సో అనగా ఇక్కడ ఏముంది హెచ్ 2/2 ఈక్వల్ టు ఏ 2/4 సచ్ దట్ ఎఫ్ఏ ఈక్వల్ టు 0 3/4గా తీసేసుకుంటున్నాము. సో ఇది ఏంటి హెచ్లో కంపల్సరీగా ఉంటుందా ఉండదా? సో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఎఫ్ అనేది ఎలా ఉంది చూడండి 3/2 తీసుకుంటున్నాము. ఎఫ్ అనేది 3/2, ఓ అనేది 2/4. ఇప్పుడు మనము చేసిన తర్వాత వచ్చింది ఎంత ఉంది 3/4. ఇక్కడ కూడా ఎఫ్ఏ ఈక్వల్ టు 0 0 0 0 0 0 ఇవంతా చేస్తే అది ఏది 3/4 తరగతి. సో ఇక్కడ కూడా ఏమొచ్చింది 3/4 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 0 బార్ బిలాంగ్స్ టు హెచ్లో ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది అని చెప్పవచ్చు. సో ఫస్ట్ ఓవర్ సెకండ్ కండిషన్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అనుకుంటే ఎఫ్ఏ ఈక్వల్ టు 0 కామా ఎఫ్బి ఈక్వల్ టు 0. దాని నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఎఫ్ఏ ప్లస్ ఎఫ్బి దట్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0, a comma b belongs to h, that implies a plus b belongs to h comma for all a comma b belongs to h అని చెప్పవచ్చు. సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ చేసినాం. ఇక థర్డ్ కండిషన్ సి అనేది ఒక అదిశ అనుకొనము, ఏ బిలాంగ్స్ టు హెచ్ అండ్ ఎఫ్ఏ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ సిఏ ఈక్వల్ టు సి ఇంటూ ఎఫ్ఏ రాయవచ్చు, సి ఇంటూ ఎఫ్ఏ ఈక్వల్ టు 0 కాబట్టి సి ఇంటూ 0 ఈక్వల్ టు 0. సో ఎఫ్ ఆఫ్ సిఏ ఈక్వల్ టు 0 అన్నప్పుడు సిఏ ఎక్కడ ఉంటుంది మా బిలాంగ్స్ టు హెచ్లో ఉంటుంది. దేర్ ఫోర్ థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి
M2/2కు H అనేది ఉపాంతరాలం అవుతుంది అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి మనం ఉపాంతరాలు అని చెప్తున్నాం. నెక్స్ట్ థీరం చూడండమ్మా. V అనేది ఒక సదిశాంతరాలం. H మరియు Kలు Vకు 2 ఉపాంతరాలాలు అయితే H ఇంటర్సెక్షన్ K అనేది Vకి ఉపాంతరాలం అవుతుంది. సో ప్రూఫ్ ఏదైతే ఇచ్చారో అది ఫస్ట్ రాయండి. V ఒక సదిశాంతరాలము. H మరియు Kలు Vకు 2 ఉపాంతరాలాలు అని తీసుకుంటే ఇప్పుడు H ఇంటర్సెక్షన్ K అనేది Vకి ఏమని చూపించాలి? సబ్స్పేస్ అని చూపించాలి. ఇప్పుడు H ఇంటర్సెక్షన్ Kని ఎలా తీసుకుంటున్నామంటే సెట్ U బార్ సచ్ దట్ U బార్ బిలాంగ్స్ టు H అండ్ U బార్ ఆల్సో బిలాంగ్స్ టు K అనేసి తీసుకుందాం. ఇప్పుడు మనకు సబ్స్పేస్ కావాలంటే ఏంటమ్మా? 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. 0 బార్ బిలాంగ్స్ టు H, U బార్ ప్లస్ V బార్ బిలాంగ్స్ టు H, నెక్స్ట్ C U బార్ బిలాంగ్స్ టు H అనేసి 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఫస్ట్ కండిషన్ H మరియు Kలు 2 ఉపాంతరాలాలు తీసుకుంటున్నాం కాబట్టి 0 బార్ బిలాంగ్స్ టు H అండ్ 0 బార్ బిలాంగ్స్ టు K ఇంప్లాయిస్ 0 బార్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K. నెక్స్ట్ సెకండ్ వన్ U బార్ కామా V బార్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K అనుకుంటే దట్ ఇంప్లాయిస్ U బార్ కామా V బార్ బిలాంగ్స్ టు H మరియు U బార్ కామా V బార్ బిలాంగ్స్ టు K. నెక్స్ట్ H మరియు Kలు Vకి ఏంటివి? 2 ఉపాంతరాలాలు. U బార్ ప్లస్ V బార్ బిలాంగ్స్ టు H కామా V ఫర్ ఆల్ U బార్ కామా V బార్ బిలాంగ్స్ టు H. అగైన్ సేమ్ U బార్ ప్లస్ V బార్ బిలాంగ్స్ టు K ఫర్ ఆల్ U బార్ కామా V బార్ బిలాంగ్స్ టు K. నెక్స్ట్ దేర్ఫోర్ U బార్ ప్లస్ V బార్ బిలాంగ్స్ టు H మరియు U బార్ ప్లస్ V బార్ బిలాంగ్స్ టు K. దీని నుంచి ఏం రాయొచ్చమ్మా? U బార్ ప్లస్ V బార్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K రాయొచ్చు కదా. ఎందుకంటే ఒకే ఎలిమెంట్ రెండిట్లలో ఉంది అంటే ఆ ఎలిమెంట్ వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఛేదనంలో కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. సో దేర్ఫోర్ ఫర్ ఆల్ U బార్ కామా V బార్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K అయితే U బార్ ప్లస్ V బార్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K అని చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ లెట్ C be a స్కేలార్ ఒక అదిశ అనుకుంటున్నాము. U బార్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K, U బార్ బిలాంగ్స్ టు H అండ్ U బార్ బిలాంగ్స్ టు K. ఇప్పుడు H అండ్ K రెండు కూడా ఏంటి? Vకి 2 ఉపాంతరాలాలు కాబట్టి C U బార్ బిలాంగ్స్ టు H, C U బార్ బిలాంగ్స్ టు K అంటారు. దట్ ఇంప్లాయిస్ C U బార్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K ఫర్ ఆల్ U బార్ బిలాంగ్స్ టు ఏం చెప్పొచ్చు? H ఇంటర్సెక్షన్ K కామా C బిలాంగ్స్ టు R అంటే C అనేది స్కేలార్ అదిశ అవుతుంది అని చెప్పవచ్చు. సో 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇప్పుడు మనము H ఇంటర్సెక్షన్ K అనేది Vకు ఉపాంతరాలము అని చెప్పవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ 1 H మరియు K అనేవి Vకి 2 ఉపసమితులు అయితే H ప్లస్ K క్రింది విధంగా నిర్వచిస్తాము. ఎలా అంటే H ప్లస్ K ఈక్వల్ టు W బార్ సచ్ దట్ W బార్ ఈక్వల్ టు U బార్ ప్లస్ V బార్ కామా U బార్ బిలాంగ్స్ టు H కామా V బార్ బిలాంగ్స్ టు K. నౌ థీరం చూద్దామమ్మా. H కామా Kలు V అనే సదిశాంతరాలానికి 2 ఉపాంతరాలాలు అయితే H ప్లస్ K కూడా Vకి ఉపాంతరాలం అవుతుంది. సో ప్రూఫ్ చూసినట్టయితే ఫస్ట్ ఏదైతే ఇచ్చారో అది రాసుకోవాలా. V అనేది సదిశాంతరాలం. H మరియు Kలు Vకి 2 ఉపాంతరాలాలు. H ప్లస్ K అనేది Vకి ఉపాంతరాలం అని చూపాలి. సో మనకు తెలుసు H ప్లస్ Kని ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే ఇక్కడ W బార్ సచ్ దట్ W బార్ ఈక్వల్ టు U బార్ ప్లస్ V బార్ కామా U బార్ బిలాంగ్స్ టు H కామా V బార్ బిలాంగ్స్ టు K. నా ఫస్ట్ కండిషన్ ఉపాంతరాలం అంటున్నాం కాబట్టి 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలిగా. ఆ 3 కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ H ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V అంటే 0 బార్ బిలాంగ్స్ టు H అని చెప్పవచ్చు. K ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V ఇక్కడ కూడా 0 బార్ బిలాంగ్స్ టు K అని చెప్పవచ్చు. సో 0 బిలాంగ్స్ టు H కామా
జీరో బిలాంగ్స్ టు కే, కాబట్టి 0 బార్ ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే అని చెప్పవచ్చు. సో దట్ ఇంప్లాయిస్ 0 బార్ ప్లస్ 0 బార్ ఏమవుతుందమ్మా 0 బార్ బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్, W1 బార్ ఈక్వల్ టు U1 బార్ ప్లస్ V1 బార్ అనుకుందాం. W2 బార్ U2 బార్ ప్లస్ V2 బార్ అనేసి అనుకుందాం. ఇక్కడ U1 U2లు హెచ్లో ఉంటాయి, V1 V2లు కేలో ఉంటాయి అనేసి అనుకుందాం. తర్వాత W1 బార్ ప్లస్ W2 బార్ వాల్యూ కనుక్కుందాం. W1 అంటే ఏంటి U1 ప్లస్ V1 ప్లస్ W2 అంటే V1 ప్లస్ U2 ప్లస్ V2. ఇప్పుడు దీని నుంచి ఏం రాయవచ్చు, U1 ప్లస్ U2 ఒక దగ్గర రాయొచ్చు, V1 ప్లస్ V2 ఒక దగ్గర రాయొచ్చు. సో మనకి జనరల్గా అయితే తెలిసి ఏంటి U1 కామా U2 బిలాంగ్స్ టు హెచ్ అయితే U1 బార్ ప్లస్ U2 బార్ బిలాంగ్స్ టు ఏమవుతుంది హెచ్ఏ అవుతుంది. నెక్స్ట్ V1 బార్ ప్లస్ V1 బార్ కామా V2 బార్ బిలాంగ్స్ టు హెచ్ అయితే V1 బార్ ప్లస్ V2 బార్ కూడా బిలాంగ్స్ టు ఏమవుతుంది కే అవుతుంది. సో దేర్ ఫోర్ W1 బార్ ప్లస్ W2 బార్ బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే అనేసి చెప్పవచ్చు. సెకండ్ కండిషన్ ఓవర్. ఇక థర్డ్ కండిషన్ ఏంటి, సి అనేది ఒక స్కేలార్ అదిశ అనుకుందాం. V1 బార్ బిలాంగ్స్ టు హెచ్, U1 బార్ బిలాంగ్స్ టు హెచ్, V1 బార్ బిలాంగ్స్ టు కే అనుకుందాం. ఇక్కడ హెచ్ మరియు కేలు ఏంటివి వీకి ఉపాంతరాలాలు. సి U1 బార్ బిలాంగ్స్ టు హెచ్ ఫర్ ఆల్ U1 బార్ బిలాంగ్స్ టు హెచ్, మరియు సి V1 బార్ బిలాంగ్స్ టు కే ఫర్ ఆల్ V1 బార్ బిలాంగ్స్ టు కే. సో సి U1 బార్ ప్లస్ సి V1 బార్ బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే. రెండిట్లలో కూడా సి కామన్ తీస్తే సి ఇంటూ U1 బార్ ప్లస్ V1 బార్ బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే ఫర్ ఆల్ U1 బార్ ప్లస్ V1 బార్ బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే. సో 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి హెచ్ ప్లస్ కే అనేది వీకి ఉపాంతరాలం సబ్స్పేస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ థీరం చూసినట్టయితే వి అనేది ఒక సదిశాంతరాలం, హెచ్ మరియు కేలు వికి ఉపాంతరాలాలు అయితే హెచ్ యూనియన్ కే వికి ఉపాంతరాలం అవుతుందా కాదు అని చూపించాలి. ఇప్పుడు ప్రూఫ్ తీసుకున్నట్లయితే వి ఒక సదిశాంతరాలం, హెచ్ మరియు కేలు వికి ఉపాంతరాలాలు. ఇప్పుడు ఏమని చూపించాలి అంటే హెచ్ యూనియన్ కే అనేది వికి ఉపాంతరాలం కాదు అని చూపాలి. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే వి అనేది R² ఒక సదిశాంతరాలంగా తీసుకుందాం. హెచ్ ఈక్వల్ టు ఎక్స్ కామా మైనస్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకుందాం. కే అనేది ఎక్స్ కామా 2x ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్గా తీసుకుందాం. ఈ రెండు కూడా R²కి ఉపాంతరాలాలు. ఇప్పుడు హెచ్ యూనియన్ కే గనక మనం తీసుకున్నట్టయితే ఏమొస్తుంది చూడండి, ఎక్స్ కామా మైనస్ ఎక్స్, ఎక్స్ కామా 2x సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇది హెచ్ యూనియన్ కే. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 2 గనక తీసుకుంటే హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 2 కామా మైనస్ 2, కే అనేది ఏమవుతుంది 2 కామా 4 అవుతుంది. సో ఇక్కడ హెచ్ యూనియన్ కే అనేది ఏంటివి 2 కామా మైనస్ 2 కామా 2 కామా 4. ఇప్పుడు V1 ప్లస్ V2 అంటే ఆ రెండింటిని కనుక మనము యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 2 కామా మైనస్ 2 అంటే x1. ఇప్పుడు హెచ్లో ఉన్న ఎలిమెంట్ని కేలో ఉన్న ఎలిమెంట్ని రెండింటిని కూడా యాడ్ చేస్తున్నాం. చేస్తే 2 కామా మైనస్ 2 ప్లస్ 2 కామా 4 అంటే దాన్ని ఏం రాయొచ్చు 2 ప్లస్ 2 కామా మైనస్ 2 కామా మైనస్ 2 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది 4 కామా 2 అవుతుంది. 4 కామా 2 అనేది హెచ్ యూనియన్ కేలో ఉందా లేదు, ఉంటే అక్కడ ఏముండాలి ఎక్స్ కామా మైనస్ ఎక్స్ లేదంటే ఎక్స్ కామా 2x ఉండాలి. ఇక్కడ ఏముందమ్మా 2x కామా ఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి దట్ ఈస్ డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ యూనియన్ కే అని చెప్తాము. సో దేర్ ఫోర్ హెచ్ యూనియన్ కే అనేది వీకి ఉపాంతరాలము కాదు అని చెప్పవచ్చు. నౌ వాట్ ఈస్ లీనియర్ కాంబినేషన్, రుజు సంయోగం, సదిశల రుజు సంయోగం, వెక్టార్స్ లీనియర్ కాంబినేషన్. సో చూద్దాం, V1 కామా V2 కామా అండ్ సో ఆన్ Vnలు n సదిశలు మరియు C1 కామా C2 కామా అండ్ సో ఆన్
Cnలో n అదిశలు అనుకొనుము. సదిశ yని y ఈక్వల్ టు C1, C1v1 C2v2 ప్లస్ అండ్ సో ఆన్ CnVnగా నిర్వచిస్తే vని v1, v2, అండ్ సో ఆన్ vn సదిశల రుజు సంయోగము అనేసి అంటారు. అంటే ఇప్పుడు మనము వెక్టార్స్ తీసుకొని స్కేలార్స్ తీసుకొని వాటి యొక్క మల్టిప్లికేషను కనుక తీసుకుంటే స్కేలార్స్ అండ్ వెక్టార్స్ మల్టిప్లికేషన్ ప్లస్ అడిషన్ కనుక తీసుకున్నట్టయితే దాన్ని ఏమంటారంటే లీనియర్ కాంబినేషన్ అనేసి అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే b బార్ ఈక్వల్ టు 3 - 7 - 3 అను సదిశను v1 బార్ ఈక్వల్ టు 1 0 - 2 v2 బార్ ఈక్వల్ టు -4 3 8 మరియు v3 బార్ ఈక్వల్ టు 2 5 - 4 సదిశల రుజు సంయోగంగా వ్రాయవచ్చా లేదా అనేసి క్వశ్చన్. సో సొల్యూషన్ తీసుకుంటే b బార్ ఈక్వల్ టు 3 - 7 - 3 v1 బార్ ఈక్వల్ టు 1 0 - 2 v2 బార్ ఈక్వల్ టు -4 3 8 v3 బార్ ఈక్వల్ టు 2 5 - 4. సో మనకి ఇప్పుడు జనరల్గా ఫార్ములా ఏంటి మనకి C1 C2 C3 ఇక్కడ ఏం తీసుకుందాం అంటే x1 x2 x3లు స్కేలార్స్ తీసుకుందాం. v1 v2 v3లు ఏంటివి వెక్టార్స్. సో b బార్ ఈక్వల్ టు ఏం కావాలి x1 v1 బార్ x2 v2 బార్ x3 v3 బార్ మూడు కూడా అడిషన్ చేయాలి. సో ఇప్పుడు x1 ఇంటూ v1 బార్ అంటే సబ్స్టిట్యూట్ చేయండి 1 0 - 2 ప్లస్ x2 అంటే -4 3 1 ప్లస్ x3 అంటే 2 5 - 4 దట్ ఈక్వల్ టు 3 - 7 - 3. ఇక మల్టిప్లై చేసినట్టయితే x1తో మల్టిప్లై చేస్తే x1 0 - 2x ప్లస్ 4x2 3x2 8x2 ప్లస్ 2x3 5x3 - 4x3 ఈక్వల్ టు 3 - 7 - 3. దట్ ఇంప్లాయిస్ x1 -4x2 ప్లస్ 2x3 నెక్స్ట్ 3x2 ప్లస్ 5x3 నెక్స్ట్ -2x1 ప్లస్ 8x2 - 4x3 ఈక్వల్ టు 3 - 7 - 3. ఇప్పుడు దాని నుంచి రాసేస్తున్నాం ఏంటి x1 -4x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 3 3x2 ప్లస్ 5x3 ఈక్వల్ టు -7 -2x1 ప్లస్ 8x2 - 4x3 ఈక్వల్ టు -3. ఇప్పుడు దీన్ని మనం గనక సాధిస్తే మనకి ఏమొస్తుంది అంటే అప్పుడు b బార్ అనేది v1 v2 v3 సదిశల రుజు సంయోగం అవుతుంది అనేసి చెప్పవచ్చు. ఇప్పుడు ax బార్ ఈక్వల్ b బార్ అగునట్లుగా తీసుకొని ఒకటిని సాధించినట్టయితే అప్పుడు ax బార్ a ఈక్వల్ ఏంటి కోఎఫిషియెంట్స్ అన్నీ రాసేసుకోవాలమ్మా. 1 -4 2 0 3 5 -2 8 4 x బార్ ఈక్వల్ టు x1 x2 x3 b బార్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి 3 - 7 3. సో ax బార్ ఈక్వల్ టు రాసేస్తాము. దాని నుంచి ఇక్కడ b బార్ని కూడా ఇవతలికి తీసుకొస్తే ఏమవుతుంది ఇలా రాయొచ్చు. దాని తర్వాత r3 టెన్స్ టు r3 ప్లస్ 2r1 కనుక చేసినట్టయితే మనకు ఇది వస్తుంది. ఇప్పుడు దీని నుంచి x3 ఈక్వల్ టు 2 ఇక అవన్నీ రాసేస్తే అయిపోతుంది. సమీకరణం 2లో మూడవ అడ్డు వరుస వ్యవస్థితం కాదు కావున b సదిశను v1 v2 v3 సదిశల రుజు సంయోగంగా రాయలేము. ఎందుకోసము అని అంటే ఇక్కడ మనకి చూడండి థర్డ్ అడ్డు వరుస కనుక తీసుకుంటే ఏమొచ్చినాయి చూడండి అమ్మ 0 0 0 అంటే మనకు ఆడ x1 x2 x3 కోఎఫిషియెంట్స్ ఏవి కూడా వ్యవస్థితం కావు కాబట్టి మనము ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పలేము. ఇప్పుడు పైది తీసుకున్నట్టయితే ఏమొస్తుంది చూడండి -4x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. నెక్స్ట్ 3x2 ప్లస్ 5x3 ఈక్వల్ టు 0 చెప్పొచ్చు. వేర్ ఈజ్ x1ని సమ్ k అనుకుంటాం అనుకో. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే x2 x3 వాల్యూస్ వస్తాయి బట్ x1 వాల్యూ రాదు కాబట్టి ఇక్కడ రుజు సంయోగంగా రాయలేము అని చెప్పవచ్చు. ఒకవేళ అక్కడ x1 వాల్యూ కూడా మనకి ఎగ్జాక్ట్గా వచ్చింటే అప్పుడు మనము చెప్పడానికి వస్తుండమ్మా ఏమని అంటే రుజు సంయోగంగా రాయవచ్చు. ఎందుకంటే x1 x2 x3 వాల్యూస్ అన్నీ కూడా మనకి వ్యవస్థితం అయితే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకవేళ ఇక్కడ వేరే నెంబర్ కనుక వచ్చింది అనుకోండి ఇక్కడ 0 ప్లేస్లో
ఈడ 0 ఉంది కదా, ఈడ ఒకవేళ 4 ఎంతో వచ్చింది అనుకోండి, అప్పుడు రాయడానికి ఉంటుండే. ఎందుకు అంటే పైనేమో -4x2 + 2x3 = ఓన్లీ 3. నెక్స్ట్ 3x2 + 5x3 = ఎంత? -7. నెక్స్ట్ 4 ఉంటే 4x3 లేదంటే ఇక్కడ కాకుండా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ తీసుకోండి 4. ఆ 4 అనేది మనకి ఫస్ట్ ఎలిమెంటే కనుక తీసుకుంటే 4x1 = 0. ఈ వీటి నుంచి ఏమో x2 x3లను ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ దీని నుంచి x1ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. x1 అంటే ఎంత? 3/4. ఎందుకు 3 తీసుకుంటున్నామంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 4 తీసుకుంటే 4x1 = 3 అవుతుంది. దాని నుంచి x1 = 3/4 అనేసి చెప్పవచ్చు. సో ఇట్లా ఉంటేనేమో అప్పుడు రుజు సంయోగంగా వ్రాయవచ్చు అనేసి చెప్తాము. బట్ ఇక్కడ అలా లేదు కాబట్టి x1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి దీనిని రుజు సంయోగంగా వ్రాయలేము అనేసి చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ రుజు సంయోగం, లీనియర్ కాంబినేషన్. సో ఈరోజు ఏమేమి చూసినాము? వాట్ ఈజ్ ఏ సబ్స్పేస్, డెఫినేషన్ ఆఫ్ సబ్స్పేస్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్స్పేస్, ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్పేస్ చూసినాం. నెక్స్ట్ క్లాస్లో వాట్ ఈజ్ ఏ లీనియర్ స్పాన్, లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్ అవి డిస్కస్ చేసేద్దాం. థ్యాంక్ యూ.